మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామం పేరట ప్రత్యేక వందనాలు మీకు అందరికీ ఉదయకాల సమయంలో తెలియజేస్తూ ఉన్నాము. మరి రోజు ఒక సేవకులు మరి వైజాగ్ పరిసర ప్రాంతాలలో అడ్రోడ్డు, అలాగే వైజాగ్ అలా చాలా చోట్ల మంచి భారభరితంగా ఆత్మల పట్ల భారం కలిగి పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు, మాకు కూడా ఇలాగే సువార్తలో పరిచయం అయినటువంటి దైవజనులు పాస్టర్ పి విజయ్ కుమారయ్య గారు మన మధ్యన ఉన్నారు. వారిని మీకు పరిచయం చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాం. విక్టర్ బాబు గారు ఎలాగైతే మాకు సువార్త ద్వారా ఈ విధంగా పరిచయం అయ్యారో, అలాగే అనేకులు మాకు ఆ విధంగానే సువార్తికుడు అంటే సువార్త ద్వారానే పరిచయం అవుతారంట. వాళ్ళ స్నేహము చాలా చాలా ఆత్మీయంగా బలపడుతూ దేవుని కొరకు అనేక పనులు దేవుడు చేయించుకుంటాడంట. అలాగే దైవజనులు విజయ్ కుమారయ్య గారు కూడా మంచిగా మాకు పరిచయం అవడం, అప్పటి నుంచి కూడా మమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు. ఇలాగా మన సార్వత్రిక సంఘం అని గురించి చెప్పడం ద్వారా ఈ రోజు వారు రావడానికి ఇష్టపడ్డారు. 2 గంటల వరకు వారు వాక్యం బోధిస్తారు. మనం అందరం విందాం. బ్రదర్ విజయ్ కుమార్ గారు, మీరు లైన్ లో రండి. ప్రైజ్లాడండి. సార్వత్రిక సంఘ సభ్యులందరికీ, అలాగే జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దైవజనులు ఆశీర్వాదమయ్యగా నాకు పరిచయం అయ్యి సుమారుగా ఒక 15 సంవత్సరాలు దగ్గర అవుతూ ఉంది. అయితే దైవజనులతో కలిసి మేము అనేక సంవత్సరాలు దేవుని పరిచర్యలో కాకినాడ ప్రాంతాల్లో అనేక మంది దైవజనులతో కలిసి పరిచర్యలో మేము వాడబడడం జరిగింది. ఈ టైంలో మొన్నటి దినాన్ని కాకినాడ వచ్చినప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేస్తే పాస్టర్ గారు ఈ విధమైనటువంటి గ్రూప్ ని, ఈ యొక్క జూమ్ మీటింగ్ ని పరిచయం చేయడం జరిగింది. అలాగే మాకు ఒక చారిత్రక సంఘం జూమ్ మీటింగ్ గా కలిసి అనేక మందిని మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. అనేకమైనటువంటి పాటలు, అనేకమైనటువంటి వాక్యాలు సేవకుల ద్వారా, సంఘం ద్వారా మేము నేర్చుకుంటా ఉన్నాం. మీరు కూడా జాయిన్ అవ్వండి అని అన్నప్పుడు చాలా ఇష్టంగా జూమ్ మీటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అనేక ప్రాంతాల నుంచి దేవుని ప్రజలు, ఆత్మీయులు ఎంతో మంది మా కొరకు ప్రార్థించేవారు. వారి కొరకు మేము ప్రార్థించడం జరుగుతుందనే ఒక ఆలోచనతో మేము కూడా మా సంఘంతో అనేక మంది కలిసి, నేను, మా పాస్టర్ గారు, నా పేరు విజయ్ కుమార్ అండి, అడ్డోడు ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉన్నాను. అలాగనే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు ఒక 5 మందిరాల్లో వేరొక పాస్టర్ గారి ద్వారా నేను ఒక 5 మందిరాల్లో పరిచర్య చేయడం జరుగుతూ ఉంది. క్లుప్తంగా నాకు సాక్ష్యాన్ని చెప్పి కొద్ది మాటలు వాక్యం నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. 6 గంటల లోపే మీరు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని త్వరగానే ముగించడానికి నేను ఇష్టపడుతూ ఉంటాను. అనకాపల్లి జిల్లా విశాఖ జిల్లా నుంచి వేరైన తర్వాత అనకాపల్లి జిల్లాగా మారి అనకాపల్లి జిల్లాలో ఎస్సటైవర్ మండలం గుర్రాజపేట అనే గ్రామంలో నేను మా తల్లిదండ్రులకు అనగా జాన్ గారు అలాగే శాంతరత్నం గారికి నేను ఒక్కగానొక కుమారుడిని. చిన్నప్పటి నుంచి కూడా దేవుడు ప్రేమను బట్టి, దేవుని యొక్క ఆత్మీయతను బట్టి నా తల్లి గారు నన్ను దేవునిలో పెంచడం ద్వారా నేను దేవుని యొక్క సేవలో చదువు అయిపోయిన వెంటనే చదువు ముగించేసి మధ్యలో ఆపేసి పరిచర్యకు పూర్తిగా రావటం జరిగింది. వచ్చిన తర్వాత సుమారుగా ఒక 3-4 రాష్ట్రాల్లో దేవుని పరిచర్యలో వాడబడ్డ తర్వాత ఒక మందిరాన్ని ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచనతో మా సొంత గ్రామం గుర్రాజపేట అనే గ్రామంలో ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి అక్కడే దేవుని పరిచర్య జరిగిస్తూ ఈ మందిరం ద్వారా చుట్టుపక్కల ఒక 4 గ్రామాల్లో దేవుని యొక్క సేవను దేవుడు జరిగించడానికి సహాయం చేశారండి. ఈరోజు నా సాక్ష్యాన్ని క్లుప్తంగా మీకు తెలియజేశాను. నేను ఎక్కడ, ఎలా, నా పరిచర్య ఏంటి. నా భార్య, నాకు 2 పిల్లలండి. ఒకడు 4th క్లాస్, ఒకడేమి 5th క్లాస్ చదువుతూ ఉన్నారు. వారి కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే మన మాటలు చెప్పుకుంటా పోతే అసలైనటువంటి సమయం దేవుని వాక్యానికి, ప్రార్థనకి ఎక్కువ సమయం మనం ఇస్తూ ఉండాలి. ఈ గ్రూపులో అనేక మంది పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు. అలాగే చాలా మంది ఆత్మీయులు ఎంతగానో ఎన్నో సంవత్సరాలుగా
ప్రార్థనా పరులు, అలాగే మంచిగా పాటలు పాడేవారు, మంచిగా ఆత్మీయతలో నడిచేవారు అనేక మంది ఉన్నారు. అయితే నేను మీతో కలిసి ఈ యొక్క దేవుని సేవలో ప్రయాణం చేయడం చాలా సంతోషం. అయితే చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది వాక్యమైన మాటలు మనం విందాం. ఎందుకంటే మనుషులు మాటలు హృదయాన్ని గాయపరచవచ్చు, కానీ దేవుని వాక్యమైన మాటలు హృదయాన్ని సంతోష పెడతాయి. దేవుని వాక్యమైన మాటలు అనేక మంది హృదయాన్ని తెప్పరెళ్ళ చేస్తాయి, బలాన్ని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి, దేవుని కొరకు నమ్మకమైనటువంటి క్రైస్తవులుగా నడిపింపజేస్తాయి. ఒక మాట జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మన జీవిత కాలంలో ఎంతకాలం బ్రతికమన్నది ప్రాముఖ్యం కాదు, కానీ ఎంతవరకు దేవునితో ఆత్మీయంగా ప్రయాణం చేసామన్నదే ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు మన సాక్ష్యాన్ని మనం మధ్యలో ఆపేయకూడదు, కానీ మన సాక్ష్యం జీవిత కాలం అంతా ఆత్మీయంగా, పరిశుద్ధంగా, నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు మన పట్ల అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ నమ్మకంగా ఈ లోకంలో మనల్ని దేవుడు నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి మనం త్వరగా వెళ్ళిపోదాం. పరిశుద్ధుడా, దయగలిగిన దేవా, మహోన్నతుడా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా యేసయ్యా, నీకు వందనాలు. దైవజనులు ఆశీర్వాదం గారి ద్వారా దేవా, ఈ టీంతో లేక ఈ గ్రూప్తో, ఈ ఆత్మీయులతో కలిసి నేను కూడా దేవాగో తండ్రి వీరితో కలిసి ప్రార్థించడానికి, ఆరాధనలో ఏకీవించడానికి, వాక్యంతో అలా దేవాగో తండ్రి వీరందరితో కలిసి ఉండడానికి మీరు ఇచ్చినటువంటి మహాభాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, ఈ రోజున నీ ప్రియ పిల్లలంగా మేమందరం వాక్యం నేర్చుకోవడానికి నీ పాదాల చెంతకు చేరి ఉన్నాం. ఇంతవరకు చేసిన ప్రార్థనలు, ఇంతవరకు చేసినటువంటి దేవా ఆరాధన అంతయు కూడా మీరు స్వీకరించారని, మీరు దేవా దానికి తగిన ప్రతిఫలం మాకు దయచేస్తారని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభా. దేవా, అనేక మంది ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు, ప్రార్థనలు వింటూ ఉన్నారు, పాటలు వింటూ ఉన్నారు. దేవా, ఇక్కడ నిలబడినటువంటి నేను దేవా నీ కృప ద్వారా దేవా నీ సన్నిధిలో ప్రభా ఆత్మతో మీరే మాట్లాడమని, మాట్లాడుచున్న ప్రతి మాట మా సొంత ఆలోచన నుంచి రాకూడదు, కానీ నీ ఆత్మతో మాత్రమే బయటికి రావాలని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా మాటల కంటే మీ మాటలు చాలా విలువైన మాటలు దేవా బిడ్డలందరికీ మీరే వివరించమని, అందరికీ అర్థమయ్యే రీతిలో మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, సేవకులు, అనేక మంది విశ్వాసులు ఈ చారిత్రక సంఘంతో కలిసి ఈరోజు ఉండటం చాలా సంతోషం. ఈ రోజున క్రైస్తవులుగా మనం నేర్చుకోవలసినటువంటి 6 అనుభవాలు. ఈ 6 అనుభవాలు ఏంటంటే మనకి తెలిసినటువంటి అనుభవాలు. మనందరూ కూడా ఇప్పుడు కూడా విన్నటువంటివి, చేసినవి, మనం ఎప్పుడు కూడా వాటితో నడిచిన వారిమే. అయితే ఈరోజు మనం దేవుని సన్నిధిలో క్రైస్తవులుగా మనకి ప్రాముఖ్యంగా మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి, ఆత్మీయతలో చక్కగా ముందుకు నడవడానికి కావలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి 6 అనుభవాలు మనందరం తప్పనిసరిగా పరిశుద్ధంగా చేయాలి, నమ్మకంగా చేయాలి, యథార్థంగా చేయాలి, న్యాయంగా చేయాలి. దేవుని కొరకు నమ్మకమైనటువంటి క్రైస్తవులుగా ఈ లోకంలో బ్రతకాలి. మనం చనిపోయినా మన సాక్ష్యం నిత్యము బ్రతుకుండాలి, అనేక మందికి మాదిరికరంగా ఉండాలి, అనేక మందిని మన సాక్ష్యం దేవుని దగ్గర నడిపించేదిగా ఉండాలనే ఈ మాటలు ఈ రోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, త్వరగానే ఒక 15 నిమిషాలలో ఈ మాటని త్వరగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అయితే క్రైస్తవులు నేర్చుకోవలసినటువంటి 6 అనుభవాలు ఏంటంటే, ఆల్రెడీ మనకు తెలుసు అనుభవాల్లో మనం వెళ్తూ ఉన్నాం, కానీ అనుభవాల్లో ఎలా వెళ్తున్నాం, అది న్యాయమా కదా, అది ఆ వెళ్ళే అనుభవాల్లో ఇతరులకి అది మాదిరిగా ఉందా లేదా అనేది ఈరోజు మనం ఒకరికొకరు పరిశీలన చేసుకునే వారిమై మనం ఉన్నాం. అందులో మొదటిది ఏంటంటే, క్రైస్తవుడు ఆత్మీయంగా అభివృద్ధిలోకి వెళ్ళాలంటే, క్రైస్తవుడు ఆత్మీయంగా అనేకులకు మాదిరిగా ఉండాలి అని అంటే, ఒకటి ప్రార్థన ఎలా చేయాలో అలా మనం చేయాలి. ప్రార్థన ఇతరులకు ఏ విధమైన మేలు చేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన 6 అనుభవాల్లో మొదటిది ప్రార్థన అండి. చూడండి, మనం ప్రతి ఉదయం అనేక మందిని ఈ ప్రార్థనా గ్రూపులోకి రావడానికి, లేదంటే ఈ జూములోకి రావడానికి ఎంతో డబ్బులు వెచ్చించి, అనేక వేల రూపాయలు వెచ్చించి ఈ జూమ్ని మీరు ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారంటే, ప్రార్థన ఎంతో శక్తివంతమైనదని, ప్రార్థన అనేకులకు దారి చూపిస్తుందని, ప్రార్థన అనేక జీవితాలను కడుతుందని, ప్రార్థన అనేకులను దేవుని కొరకు నమ్మకస్తులుగా చేస్తుందని ఈ ప్రార్థన మీరు ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రార్థన అంటే ఏంటి?
ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎందుకు చేయాలి, ప్రార్థన ఎప్పుడు చేయాలి, ప్రార్థన ఎక్కడ చేయాలి, ప్రార్థన ఎలా నేర్చుకోవాలనే విషయాలు ఈరోజు నేను జ్ఞాపకం చేయడానికి మీకు మీ ముందున దేవుని సేవకునిగా నిలబడి ఉన్నాను. దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు నేర్చుకోవలసినటువంటి ఈ 6 అనుభవాల్లో మొదటిది ప్రార్థన, రెండవది పాటలండి. పాటలు మనం పాడేటప్పుడు ఏ సందర్భంలో ఏ పాట పాడాలో కూడా మనం అర్థం చేసుకోవాలి. చూడండి, చాలా రకరకాల పాటలు ఉంటాయి. ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి రకరకాల పాటలు వచ్చాయి. ఏమండి, ఆత్మీయంగా ఉన్న పాటలు వచ్చాయి, ప్రజల్ని ఉర్రూతలో పెంచే పాటలు వచ్చాయి, చాలా మందిని పక్కదారి పట్టించే పాటలు వచ్చాయి, చాలా మందిని చూడండి దేవుని దగ్గర నుంచి వేరు చేసే పాటలు కూడా, రకరకాల పాటలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏ సమయంలో ఏ పాట పాడాలో నేర్చుకోవాలో మనం. ఏమండి, ఏ సందర్భవతమైనటువంటి పాటలు మనం పాడుతూ ఉన్నట్లుగా మనం చూడాలి. ఈ రోజు నేను త్వరగా ఎందుకు చెప్తున్నానంటే, త్వరగా ముగించాలి కాబట్టి నేను స్పీడ్ గా చెప్పడం జరుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, మొదటిది ప్రార్థనలో అనేకమైనటువంటి రకాలు ఉన్నాయి. ఆ రకాలను మనం నేర్చుకోవాలి. రెండోది పాటలు అనేక రకాలు ఉన్నాయి. ఆ ఏ సందర్భంలో ఏ పాట పాడాలో మనం నేర్చుకోవాలి. మూడోది ఆరాధన అండి. ఆరాధన చేసేటప్పుడు మనం ఏ విధంగా ఆరాధన చేయాలి అంటే, ఆరాధన అంటే ఏంటి, ఆరాధన ఎలా చేయాలి, ఆరాధన ఎందుకు చేయాలి, ఆరాధన ఎక్కడ చేయాలి, ఆరాధన ఎందుకు నేర్చుకోవాలో చాలా విషయాలు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ టైం సరిపోదు కనుక ఇలా నేను సుమారు 6 విషయాలు నేను సిద్ధపడడం జరిగింది. 1 ప్రార్థన, 2 పాటలు, 3 ఆరాధన, 4 వాక్యము, 5 సాక్ష్యము, 6 సంఘ పరిచర్య. ఈ 6 విషయాల్లో క్రైస్తవుడు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో ఆ సంఘాన్ని గాని ఆ ఇంటిని గాని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమండి, ఈ 6 విషయాల్లో ఎవరైతే సక్సెస్ఫుల్ గా ముందుకుంటారో వారిని దేవుడు నిజంగా అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులను దేవుని దగ్గర నడిపించేదిగా దేవుడు చేస్తాడండి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒక్క విషయం నేర్చుకుందాం, ప్రార్థన కొరకు నేర్చుకుందాం. దేవుని చిత్తం అయితే ఈ పాటల గురించి, ఈ ఆరాధన గురించి, వాక్యం గురించి, సాక్ష్యం గురించి, సంఘ పరిచర్య గురించి తర్వాత దేవుని చిత్తం అయితే మరొకసారి దేవుని అవకాశం వచ్చినప్పుడు నేను ఆ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మనం ప్రార్థన అంటే ఏమిటి, ప్రార్థన ఎలా చేయాలి, 2 విషయాలు మనం త్వరగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే ఏమిటి అంటే, ఈ లోకంలో ప్రార్థన చాలా ఎక్కువగా నిర్లక్ష్యం చేయబడతా ఉంది. ప్రార్థన చేయడానికి చాలా మందికి ఇష్టం పుట్టట్లేదు. ప్రార్థన అంటే కష్టంగా కనబడుతూ ఉంది. ప్రార్థన అంటే వారు లేవలేనటువంటి పరిస్థితి, ప్రార్థన అంటే రాలేనటువంటి పరిస్థితిని మనం చూస్తాం. పాటలు అనేసరికి చాలా మంది ఇష్టపడతారు, ఆరాధన ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వాక్యం ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ప్రార్థనను ఇష్టపడే వారు కొందరే అనే విషయాన్ని నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రార్థనను ఇష్టపడ్డ వారే శక్తివంతంగా పనిచేయగలుగుతారు. ప్రార్థన ఎంత శక్తివంతమైందనంటే పరలోక గడప పునాదులు కూడా కదిలించగలదట. అంత బలమైనది, శక్తివంతమైనది ప్రార్థన. ఆ ప్రార్థన కొరకే కొన్ని విషయాలు ఎలా చేయాలో, ఆ ప్రార్థన అంటే ఏంటో త్వరగా విషయాలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే దేవుని సహాయాన్ని కోరటం అండి. ప్రార్థన అంటే దేవుని యొక్క సహాయాన్ని కోరటం. రెండోది ఏంటంటే, ప్రార్థన అంటే మనము చేసినటువంటి పాపాలను, తప్పులను ఒప్పుకోవడమే ప్రార్థన. మూడోది ప్రార్థన అంట దేవునితో సహవాసం చేయటం అని. చూడండి, మనుషులతో సహవాసం చేసేవాడు దేవునితో సహవాసం చేయలేడు, దేవునితో సహవాసం చేసేవాడు మనుషులతో సహవాసం చేయలేడు. ఈరోజు మనం ఏ సహవాసం చేయాలని ఇక్కడికి వచ్చామనంటే, ప్రార్థన అనే దేవునితో సహవాసం చేయడానికే ఈ యొక్క జూమ్ మీటింగ్ లోకి మనం అందరం కలిసి ఈ రోజున ఇక్కడ ఉన్నాం. ఏమంటే, లోకంతో సహవాసం చేసే వాళ్ళట ప్రార్థనకి లేవలేరు, దేవునితో గడపలేరు, ఆ దేవునితో సహవాసాన్ని చేసి ముందుకు వెళ్ళలేని పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. నేను ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవునితో ఎక్కువ సహవాసం కలిగి ఉండేవారిగా ఈ ప్రార్థనే మనల్ని దేవునితో ముందుకి కొనసాగిస్తుందనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, 4వది ఏంటంటే దేవునితో మాట్లాడటమే ప్రార్థన. ఈరోజు మనం చాలా మందితో గంటలుగా మాట్లాడతాం, కానీ దేవునితో మాత్రం 5 నిమిషాలు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి చాలా మంది ప్రజలకు వచ్చిందండి. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి దేవునితో ఉన్నప్పటికీ, వాళ్ళు రాష్ట్రగారులు అయినప్పటికీ, విశ్వాసులైనటువంటి ఆత్మీయులైనటువంటి
అనేక మంది ప్రజలు ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఉన్నటువంటి ఆత్మీయత, ఒకప్పుడు ఉన్నటువంటి ప్రార్థన ఈరోజు తరిగిపోతుంది, తగ్గిపోతుంది, అది కనబడకుండా పోతుంది అంటే దానికి కారణం దేవునితో మనం సహవాసాన్ని దూరం కలిగి ఉన్నామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 5వది ఏంటంటే, ప్రార్థనతో నీ హృదయాన్ని దేవునికి త్రేటగా కనపరచడమే ప్రార్థన. ఈరోజు మనం 139వ కీర్తన 2వ వచనం నుండి మనం చదువుకుంటే అక్కడ చాలా విషయాలు మనం చూడొచ్చు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. చాలండి. అంటే మనకు మన హృదయంలో తలంపు పుట్టక మునిపే దేవుడు గ్రహిస్తున్నాడట. అంటే మనం ఏం ప్రార్థన చేస్తామో దేవునికి తెలుసట, ఏం అడుగుతామో దేవునికి తెలుసట, ఏమి మనం ఎక్కడికి వెళ్తామో ఏం చేస్తామో అక్కడ ఆ విషయాలన్నీ కూడా 139వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు అక్కడ రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం దేవుడు మన ప్రార్థనను చూస్తున్నాడు, వింటున్నాడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మనం ఏం మాట్లాడుతున్నామో దేవునికి తెలుసట, ఎక్కడికి వెళ్తున్నామో దేవునికి తెలుసట, ఎవరితో మాట్లాడుతున్నామో దేవునికి తెలుసట, ఎక్కువ సమయం ఎవరితో గడుపుతున్నామో దేవునికి తెలుసట. మన మనసులో అది రాకముందే, మన మనసుకు అది రాకముందే దేవుడు గ్రహిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం, ఆయన చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మన హృదయాన్ని త్రేటగా ఆయన కనుపరచాలి. మన మాట, మన చూపు, మన తలంపు, మన ఆలోచన, మన నడవడిక అన్నీ కూడా దేవునికి ఎలాగుండాలంటే త్రేటగా కనిపిస్తే అది ఎలాగుండాలంటే ఒక తెల్ల కాగితం ఎలాగైతే ఉంటుందో అలాగా మన హృదయాన్ని దేవునికి త్రేటపరిచి చూపించే వారిగా మనం ఉండాలి. అందుకే దేవుని సన్నిధిలో ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మానవుడు అవుట్ సైడ్ చూస్తాడు, దేవుడు ఇన్సైడ్ చూస్తాడని. మనుషులందరూ పై రూపాన్ని చూస్తారు. ఏమంటే వారు వేసుకున్న బట్టలను చూడొచ్చు, వారి రూపాన్ని చూడొచ్చు, వారి అందాన్ని చూడొచ్చు, వారికి వెనుకున్నటువంటి ఆస్తులు చూడొచ్చు, కానీ దేవుడు మాత్రం ప్రతి ఒక్క హృదయాన్ని దేవుడు చూస్తాడట. కాబట్టి హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడనంటే ఆ హృదయం తేటగా చేయాలని, ఆ హృదయం మంచిగా సున్నితంగా చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన అంటే దేవునికి మన హృదయాన్ని పరిపూర్ణంగా చూపించడమే ప్రార్థన అంటే. రెండో విషయాన్ని గుర్తు చేసి నేను ముగించేస్తాను దేవుని బిడ్డలారా. ప్రార్థన ఎలా చేయాలి? ఈరోజు ప్రార్థన గురించి చెప్పడం అంటే చిన్నపిల్లలకి ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ రావటమే. నిజంగా చెప్తే చాలా మంది అనుకుంటారు ప్రార్థన గురించి మాకు తెలియదా, మాకు ఎలాంటి ప్రార్థన మేము ఇప్పుడు చేయలేదా అనుకుంటూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు మాట్లాడేటప్పుడు, లేదంటే ఒక సేవకుడు నిలబడి వాక్యం చెప్పేటప్పుడు దేవుడు ఈ సేవకుని ద్వారా మాట్లాడుతున్నాడు, ఏ విషయాలు మాట్లాడతాడో అని ఎదురు చూస్తూ మనం ఉండాలి. అంటే ప్రార్థన కొరకు ఇంకా ఏమైనా కొత్త విషయాలు దేవుడు మాట్లాడతాడా అని ఎదురు చూస్తూ మనం ఎప్పుడైతే ఉంటామో ఎన్నో విషయాలు దేవుడు మనందరికీ తెలియజేస్తాడు. ఇప్పుడు రెండో విషయాన్ని గుర్తు చేస్తున్నాను, ప్రార్థన ఎలా చేయాలి అని అంటే, ఒకటి ప్రార్థన విశ్వాసంతో చేయాలండి. విశ్వాసం అంటే ఏంటి చూడండి, ఒక పాస్టర్ గారట ఒక మీటింగ్ పెట్టారట. అదేం మీటింగ్ అని అంటే, వర్షం పడాలి అని చెప్పి పాస్టర్ గారు ఆ సంఘం అంతటిని పిలిచి మీటింగ్ పెడితే ఒక చిన్న అమ్మాయి ఏం చేసిందంటే గొడుగు పట్టుకొని ఆ ప్రార్థనకి వెళ్ళిందట. చాలా మంది అన్నారట, వర్షం రాకుండా గొడుగు ఎందుకు తెచ్చావు అన్నారట. అయితే ఆమె అంటుందట, ఆ పాప అంటుందట, మనం ఎందుకోసం ప్రార్థన చేస్తున్నాం, వర్షాలు పడాలనే కదా, దేవుడు తప్పనిసరిగా వర్షం ఇస్తాడు, అందుకే నేను గొడుగు తెచ్చాను అని చెప్పిందట. ఈ రోజున దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా మన జీవితాల్లో మేలు చేస్తాడు, కార్యం చేస్తాడు, ఆ ప్రార్థనకు జవాబిస్తాడని ఒక విశ్వాసం మనందరిలో ఉండాలి. నోవాహు ఆ యొక్క జల ప్రళయం రాకముందే వాడని ఏర్పాటు చేశాడు. ఒకవేళ వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తే వారు ఉండేవారే కాదు. అంటే నోవాహు యొక్క విశ్వాసం ఏంటంటే, నిజంగా దేవుడు అన్న మాట ప్రకారంగా చేస్తాడు, దేవుడు నాకు ఈ మాట తెలియజేశాడు కాబట్టి అది జరుగుతుంది కాబట్టి అని విశ్వాసంతో నోవాహు ఉన్నట్లుగా మన ప్రార్థన కూడా విశ్వాస సహితంగా ఉండాలని ఈ రోజు నేను మీకు ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడింది, విశ్వాసం లేకుండా దేవునికి అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకువానికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసలు దేవునికి మనం ఇష్టంగా ఉండాలంటే
మనం ఏం కలిగి ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. అందుకే నోహాబు గురించి మనం అక్కడే చదువుతాం. ఏప్రిల్ రాసిన పత్రిక ఆ యొక్క అధ్యాయంలోనే మనం చదువుతాం కదా. విశ్వాసం అనేది మన జీవితంలో ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండాలి. చాలండి. రెండో విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ప్రార్థన ఎలా చేయాలంటే విసుకక పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. ఒకటి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. రెండోది ప్రార్థన విసుకక పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. పట్టితే విడువడు, పట్టని విక్రమార్కుడు అంటా ఉంటారు చాలా మంది. అలాగే మనం కూడా ప్రార్థనలో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు అది ఇచ్చేంత వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎప్పుడో ఇస్తాడులే, ఈ ఆళ్ళకి మానేద్దాం, రేపు చేద్దాంలే అన్నట్టు కాకుండా దేవుడు మనం అడిగిన దాన్ని ఇచ్చేంత వరకు పట్టుదలతో ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. చూడండి, మనం చదువుతాం లోకసువార్త 18:1 ఉంటది, వారి విసుకక నిత్యము ప్రార్థన ఆయన వారితో ఉపమానము చెప్పెను. దేవునికి చాలండి. అంటే నేను ఎందుకు త్వరగా నేనే చదివేస్తున్నానంటే కొద్దిగా టైం అయిపోతుంది కాబట్టి త్వరగా చెప్పాలి కాబట్టి విషయాలు నేనే చదువుతున్నాను. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు విసుగు లేనటువంటి ప్రార్థన. చాలా మంది ప్రార్థన అంటే విసుగుపోతూ ఉంటారు. ఏమండి, ప్రార్థన చూడండి, ఆన్లైన్ ప్రేయర్ పెట్టినా లేదా ప్రార్థన చేసుకుందామంటే జనం తగ్గిపోతూ ఉంటారు. అదే ప్రార్థన అంటే పాటలు అంటే చాలా మంది ఎక్కువ వస్తూ ఉంటారు. ఎక్కువ నిర్లక్ష్యం చేయబడుతున్నది ప్రార్థనే. కాబట్టి ఆ ప్రార్థనను మనం అనేక మందికి ప్రార్థన శక్తివంతమైందని, ఆ ప్రార్థన విసుగకుండా చేయాలని మనం చేస్తూ అనేక మందికి చెప్పాలని విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడోది ఏంటంటే ప్రార్థన దీవారాత్రులు చేయాలి. అంటే ప్రతి రాత్రి మనం ప్రార్థన చేయాలి. మనం చదివినట్లయితే ఒక మాట మనం చదువుతాం. ఎక్కడ లోకసువార్త 18:7 దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దీవారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. దేవుడికి మనకు న్యాయం చేయాలి అని అంటే, ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే మన ప్రార్థన ఆగకూడదండి. మన ఊపిరి ఉన్నంత వరకు ప్రార్థన ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఊపిరి ఆగిపోయినప్పుడే ప్రార్థన ఆగాలి తప్ప మనం ఊపిరి ఉన్నంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. అందుకే ఒక భక్తుడు అంటారు, ప్రార్థన అనే దీపాన్ని ఎల్లప్పుడూ వెలిగించాలి అని చెప్పాడు ఒక ఆయన. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన దివారాత్రులు చేసేవారిగా ఉండాలి. ఇంకో విషయం, నాలుగోది ఏంటంటే ప్రార్థన ఆసక్తితో చేయాలి. చూడండి, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు అదేం చేసింది, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయించుండే మాట మనం చూస్తాం. మన సంఘం అంతా కూడా ఎవరైనా మన సంఘంలో కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వారి కొరకు ఆసక్తితో ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. కష్టాల్లో, మన కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఎలాగైతే మన కొరకు మనం ప్రార్థన చేస్తామో, మన సంఘంలో ఎవరైనా ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కరువుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి కొరకు మనం ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలండి. ఐదో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన దేవుని చిత్తానుసారమైనదిగా ఉండాలి. ప్రార్థన ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమై ఉండాలి. మనం చేసే ప్రార్థన దేవునికి ఇష్టమా కాదా అని ఆలోచన చేస్తూ మాట్లాడాలి. కానీ మనకి నచ్చినట్టు మనం చేసుకుంటూ పోకూడదు. ఆ ప్రార్థన దేవునికి అనుకూలమా కాదా, ఆ ప్రార్థన దేవుడు వింటాడా, ఆ ప్రార్థన చేస్తే దేవుని అది న్యాయమైందా కాదా అనే విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉండాలి. ఇక్కడ ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1 యోహాను పత్రిక 5:13 ఉంటది, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునది అనే మాట మనం చూస్తున్నాం. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను అనే మాట ఉన్నది. అంటే మనము ఆయన చిత్తానుసారమైనటువంటి ప్రార్థన మనం చేసే వారిగా ఉండాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక ఆరో విషయం ఏంటంటే హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన, హృదయంతో చేసే ప్రార్థన అన్నమాట. హృదయ కుమ్మరింపుతో కూడినటువంటి ప్రార్థన. మనం ఎప్పుడు కూడా చదువుతాం, విలాప వాక్యాలు 2:19 అక్కడ రాయబడింది, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అనే మాట మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనం మన పిల్లల కొరకు ప్రతి ఉదయం రేయి మొదటి జామున, ఈ రోజు మనం అందరం ఈ యొక్క జూములకు రావడానికి గల కారణం ఏంటంటే మన పిల్లలు బాగుండాలి, మన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు బాగుండాలి, దేశంలో ఉన్న ప్రజలు బాగుండాలి, వారందరూ ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ జూమ్ మీటింగ్ మనం ఏర్పాటు చేసాం. ఈ జూమ్ మీటింగ్ జరగక ముందే మనం ప్రతిరోజు చేస్తున్న ప్రార్థనలు
దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే చాలా ఆత్మీయంగా ముందుకు వెళ్లే వారంగా ఉండాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎలా చేయాలి అనే విషయాల్లో 6 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. 1, ప్రార్థన ఎలా చేయాలంటే విశ్వాసంతో మనం చేయాలి. 2, ప్రార్థన విసుకక పట్టుదలతో చేయాలి. 3, ప్రార్థన దీవారాత్రులు చేయాలి. 4, ప్రార్థన ఆసక్తితో చేయాలి. 5, ప్రార్థన దేవుని చిత్తానుసారమైనదిగా చేయాలి. 6, హృదయపూర్వకంతో కూడినటువంటి ప్రార్థన, హృదయ కొమ్మరింపుతో కూడిన ప్రార్థన మనం చేయాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇక ప్రార్థన అంటే ఏమిటో మీకు జ్ఞాపకం చేశాను. అలాగే ప్రార్థన ఎలా చేయాలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు మన మనసులో స్వార్థం, అసూయ, గర్వం, మూర్ఖత్వం, ద్వేషం, ఒకరి మీద ఒకరి కోపం ఇలాంటివి ఏమీ లేకుండా దావీదు ఎలాగైతే దేవునికి హృదయానుసారుడిగా ఉన్నాడు, అలాగే మనమందరం కూడా మన సంఘంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఒక ఆట మీద ఒక మాట రాశాడు. ఏమిటంటే అది అందరూ సంతోషంగా ఉండాలి, అందులో నేను ఉండాలి, అందరూ ప్రార్థన చేయాలి, అందులో నేను కూడా ఉండాలన్నట్టుగా రోజు మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో అందరూ సంతోషంగా దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్దాం. దేవుని మాటలు దీవించునుగాక. మరి దైవజనులు పాస్టర్ పి విజయ కుమారి అయ్య గారు చక్కటి వర్తమానం ద్వారా మన సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా మరి ఎంతగానో బలపరిచారు, ప్రోత్సాహపరిచారు. దేవునిలో ఇంకా 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 ఎదగడానికి మరి క్రైస్తవుడు పాటించవలసినటువంటి 6 మాటలలో మొదటి మాట ప్రార్థన అనే అంశం గురించి చక్కటి వివరాలు, మరి స్పీడ్గా సమయానికి అనుకూలతను బట్టి మరి మన హృదయాలలో ఆ మాటలు ఉంచటం దేవుని యొక్క మరి చిత్తము. మరి చక్కటి వర్తమానం అందించినటువంటి దైవజనులకు విజయ కుమారయ్య గారికి మా ప్రత్యేకమైనటువంటి వందనాలు మీకు మేము తెలియజేస్తా ఉన్నాము. వరలక్ష్మి గారు సాక్ష్యం చెప్తానన్నారు. చెప్పండి అమ్మా. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుందండి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎన్ని మందులు వేసుకున్నా తగ్గుతలేదు. అసలు ఆ దగ్గు ఏంటో తీయట్లేదు. 30 సంవత్సరాలు అలాగా దగ్గుతానే ఉన్నానండి. అయితే ఈ జూమ్ మీటింగు, ఈ యొక్క మీటింగ్లో వచ్చాక దేవుడు ఆ దగ్గు ఏంటో అసలు ఆ వ్యాధి ఏంటో మొన్న బయలుపరిచారనమాట. ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. ఏదో ఆయుర్వేద మందు హాస్పిటల్కి వెళ్ళానమాట. వెళ్తే అతను పరీక్షలు చేసి అమ్మ ఇది ఉబ్బసము అనేసి అన్నారు. అంటే నేను ఉబ్బసం అనేసి అంటే దీనికి దుమ్ము ధూళి ఎటువంటి ఏమి ఇవ్వకూడదు, ఇది ఉబ్బసము మందులు అవి వాడాలి, 4 నెలలు వాడాలి, 20 రోజులకి 9,000 అవుతుందమ్మా అని చెప్పారండి. చెప్తేనే 20 రోజులకి 9,000 అవుతుంది. సరేలే ఆలోచించుకుని వస్తాము, తర్వాత మందులు తీసుకుంటామని ఇంటికి వచ్చేసామండి. వచ్చేసాక మరి దేవుడి సన్నిధిలో మీరు అందరూ ప్రార్థిస్తున్నారు, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. దేవా మరి ఈ యొక్క లేట్ అవుతుందండి. చెప్పండి పర్లేదు చెప్పండి. ఇది ఏం చేయాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? 20 రోజులంటే ఇటు గిర్రని తిరిగి వచ్చేది. 9,000 ఎవరు పెడతారు? ఒకవేళ పెట్టినా మా ఆయన గారు నిమిషం తిడతానే ఉంటాడు. ఏం చేయాలి, పెట్టలేము, వాళ్ళకి సరిగ్గా షూటింగ్లు అయ్యలేవు. నేను చూసుకుంటానమ్మా, నేను ఏదో రకంగా షూటింగ్లో వస్తే నేను మందులు అవి కొంటాను, నా పిల్లోడు అంటున్నాడు. కానీ వాళ్ళ భార్య అసలు మంచిది కాదనమాట అండి. ఏం చేయాలి ప్రభు అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే సరే అపోలోకి వెళ్ళి ఇంగ్లీష్ మందులు కూడా ఉంటాయి కదా, అపోలోకి వెళ్ళి అడుగుదామనేసి ప్రొద్దుటే అండి 7-7:30 కల్లా గబా అపోలోకి వెళ్ళి అక్కడ ఏ రోజు ఏ డాక్టర్ వస్తారో రాస్తారనమాట తెలుగులోని. అంతకుముందు నేను చదివాను కానీ పట్టించుకోలేదనమాట. మళ్ళీ వెళ్ళి చూస్తే టైమింగ్స్ అది తెలుస్తుంది కదా, గమ్మున వెళ్ళొచ్చు. బుధవారం, శుక్రవారం, లక్ష్మీవారం ఇలానే ఉంటాయండి. సరే వెళ్తే అచ్చరా తెలుగులోనే లేదు, ఇంగ్లీష్లోనే ఉంది. చాలామంది కొంచెం చదువు పెట్టమని అడిగాను కానీ వాళ్ళకి ఇంగ్లీష్ రాదనమాట. సరేలే డాక్టర్లు వస్తారమ్మా, ఏ రోజైనా వస్తారో మీరు వచ్చి చూపించుకోండి అని అంటున్నారు. సరే రిసెప్షన్లో అడిగాను, అక్కడ కూడా అలాగే చెప్పారు. సరే వచ్చేసి వస్తా కూడా నా మనసులో ఇదే ఉంది, దేవా
మరి నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి నాయన? ఇంతకాలం నుంచి నేను 30 సంవత్సరాల నుంచి దగ్గుతో బాధపడుతున్నాను. ఏ మందు వేసుకున్నా ఎవరు చెప్తలేదు ఏ వ్యాధి. ఇప్పుడు తెలియవచ్చు, కానీ నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? సరైన డాక్టర్ నాకు చూపించదేవా. ఈ దగ్గుతో నాయన నేను అస్సలు తట్టుకోలేకపోతున్నానని చాలా ఏడుస్తూనే వచ్చేసాను. వచ్చి కూడా పని చేసుకుంటాను ఇలాగే అడుగుతుంటే అక్కడ అపోలోలో డాక్టర్ అమ్మంటండి. ఆవిడ గుర్తొచ్చింది గమ్ముని. గుర్తొచ్చి విజయ అని ఒక ఆవిడ ఉంది, మా చర్చికి వస్తుందండి. ఆవిడని ఎలాగంటే ఆ డాక్టర్ గారి దగ్గరికి రండి నేను చెప్తాను ఈ లోపలని. ఆయుర్వేద మందు మంచిదో కాదో, లేకపోతే ఇది అపోలో పెద్ద హాస్పిటల్ ఉంది కదా వెనక్కి ముందు గేటు, అక్కడికన్నా వెళ్ళి కానీ రమ్మంటే గబ్బగానే సరే అని ఇలాగ వెళ్తానని పూజ చేసుకుంటున్నారండి. ఈయనైతే విపరీతమైన పూజలు అవి అస్సలు తట్టుకోలేకపోతున్నాను. అయితే పూజ చేసుకుంటుంటే సరే ఇక్కడికి వెళ్ళి వస్తాను, ఆవిడ రమ్మంటుంది, డాక్టర్ అంటే అడిగేసి వస్తానంటే సరే అన్నారండి. గబ పరిగెట్టుకుని వెళ్తే డాక్టర్ అమ్మ అందే, ఇది ఆయుర్వేదం నాకు తెలియదమ్మా, మరి ఇది అంది. అంటే మరి మీరు ఉంటారు కదా మేడం, మరి ఈ యొక్క హాస్పిటల్కి వస్తాను నేను అంటే, ఆవిడంతే దీనికన్నానే వేరే హాస్పిటల్కి వెళ్ళమ్మా, జాతీయ హాస్పిటల్ అని ఉంది ఒకటి, అక్కడికి వెళ్తే అన్ని చూస్తారు, అక్కడ తెలిసిపోద్ది అని చెప్పారనమాట. సరే అని గబగబా అక్కడికి వెళ్ళానండి. వెళ్తే డాక్టర్లు అది బాగా చూశారు, అన్ని టెస్టులు చేశారు. ఏ టెస్ట్లోని ఏమీ లేదని వచ్చింది అనమాట అండి. అన్ని టెస్టులు బాగున్నాయి వచ్చింది. దేవుడికి వందనాలు. ప్రార్థన చేసిన మీ అందరికీ నా వందనాలు. అంటే మరి టెస్టుల్లో ఏమీ లేదు, కానీ కొంచెం ఇదేంటిది ఎలర్జీ ఉంది, ఆ యొక్క ఎలర్జీకి మందులు వాడితే తగ్గిపోద్ది అని చెప్పారనమాట అండి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క తెల్లవారుజాము ప్రార్థన చాలా గొప్పది, చాలా శక్తివంతమైనది. నా కొరకు ప్రార్థించిన మీ అందరికీ వేలాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను, వందనాలు చెప్తున్నాను. ఆ యొక్క పలానా డాక్టర్ అని చెప్పిన దేవుడికి కూడా ఆలోచన జ్ఞానం ఇచ్చిన ఆ దేవుడికి కూడా వందనాలు చెప్తున్నానండి. ఆ యొక్క మందులు ఇచ్చారండి, అవి వాడుతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మీరు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి మరి ప్రభు మీకు తప్పనిసరిగా సహాయం చేయబోతున్నాడు. ఎందుకంటే మీ క్రీస్తునందుకు మీ ప్రయాసం వ్యర్థం కాదని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి మీరు ఈ దగ్గు విషయంలో ఏ డాక్టర్ గారితో దేవుడు మరి వైద్యం చేయించాలనే ప్రణాళికలో ఉందో తప్పనిసరిగా ప్రభు మీకు సహాయం చేస్తాడు. అలాగే మీ ప్రతి అవసరతలు ప్రభు మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. మనం ప్రార్థన చేద్దాం. మీరే గొప్ప సాక్ష్యం తొందరలో చెప్పబోతా ఉంటారు. గురించి కళ్ళు మూసుకుందాం, అందరు ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి, ఒక్క నిమిషం అందరు కూడా ఏకీభవించండి ప్రార్థనలో. ఈ రోజు చక్కగా వర్తమానం అందించినటువంటి విజయ్ కుమార్ గారిని బట్టి చక్కగా గ్రూప్ లో మరి హాజరయ్యి వాక్యం అన్నటువంటి మరి దేవుని బిడ్డలైన మీకు అందరికీ మరొకసారి ప్రభు పేరట వందన తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, విలువైన గొప్ప నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ సార్వత్రిక సంఘము ప్రభువా దినదినాభివృద్ధి చెందుతూ అనేకులు ఈ యొక్క గ్రూపులో జాయిన్ అయ్యి వారి యొక్క ప్రార్థనలో వారి యొక్క విన్నపాలు ప్రభు పాదాల దగ్గర పెట్టడానికి, అలాగే ఆరాధన ద్వారా దేవుని సన్నిధిలో ప్రభు హృదయానందం పొందడానికి, దేవుని స్తుతించడానికి, అలాగే దైవజనులు చెప్పేటువంటి వాక్యము ద్వారా ఆత్మీయంగా బలపడటానికి, దైవ దీవెనలు పొందుకోవడానికి, దీవెన ఆశీర్వాదాలు ప్రభా నాయన మీ అందరూ అనుభవించడానికి ఇట్టి ప్లాట్ఫామ్ మాకు దయచేసిన విధానం బట్టి నీకు వందనా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజు దైవజనులు ప్రభా నాయన విజయ్ కుమార్ గారు కొత్తగా యాడ్ అయ్యారు. ప్రభా సార్వత్రిక సంఘం అనే గ్రూప్ గురించి తెలుసుకుని దీని యొక్క ఈ సహవాసంలో ముందుకు కొనసాగడానికి ఎంతో ఇష్టపడతా ఉన్నారు. చక్కటి వాక్యం అందించారు. అందుని బట్టి నీకు వందనా తెలియజేస్తా ఉన్నాం ప్రభా. అలాగనే ప్రభా గ్రూప్ లో కొంతమంది నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పారు. వారందరిని బట్టి నీ పాదాల దగ్గర వారి సమస్యలు పెడతా ఉన్నాం ప్రభా నాయన. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే నువ్వు కార్యం చేసే దేవుడు గనక ప్రభా నాయన ఇదిగో వరలక్ష్మి గారిని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం. వారికి కలిగినటువంటి ఆ బాధ, వారికి కలిగినటువంటి వేదన, ఆ దగ్గు సమస్య నుండి మీరు విడుదల దయచేయమని మరొకసారి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నజరేయుడని యేసు నామములో ఆ యొక్క గొంతును మీరు ముట్టుతున్నారని నమ్ముతా ఉన్నాం ప్రభువా, నీకు వందనాలు. అలాగనే మురళి గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కాలుకు ఏదో
పుట్టిందని చెప్తా ఉన్నారు ప్రభా. నజరేయుడని యేసు నామములో ఆ యొక్క ప్రభా గాయాన్ని మీరు కట్టండి, ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే ప్రభా సంజయ్ గారు వారి భర్త గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. వారికి కలిగినటువంటి అస్వస్థత మీకు తెలుసు. నజరేయుడని యేసు నామములో ఆ యొక్క బాధను మీరు తగ్గించునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎన్నో హాస్పిటల్ తిరుగుతున్నారంట తండ్రి నాయన, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని ఆ బాధ నివారణ అయ్యడానికి కృప చూపించమని అడుగుతా ఉన్నాం. రేపు ఎల్లుండు వారు హాస్పిటల్కి వెళ్ళాలని ఒక ఆలోచన వారు కలిగి ఉన్నారు ప్రభా. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. దానికి సంబంధించినటువంటి డాక్టర్ గారి ద్వారా ప్రభా గొప్ప అద్భుతం మీరు జరిగించండి. మరలా సమస్య రాకుండా ನೀವು కనికరించి కాపాడి స్వస్థపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అలాగే ప్రభు ఇంకా ఎవరెవరైతే గ్రూప్ లో జాయిన్ అయ్యి వారి ప్రార్థన రిక్వెస్ట్లు మీకు పాత సన్నిధిలో పెడతా ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని కృపలో నడిపించి దీవించమని ప్రభా నాయన. ఇదిగో ఈ యొక్క జూలై మాసం చివరి మాసంలో మేము ఉండగా నీ కనికరంతో నింపి ప్రభు దినదినాభివృద్ధి చెంది వాక్యంలో, ప్రార్థనలో, విశ్వాసంలో ప్రభా 6 రకాలటువంటి ప్రభా క్రైస్తవుడు పాటించవలసినటువంటి విషయాల్లో ముందుండి నడిపించి సహాయం దయచేయమని. ఇంకా ఎవరెవరైతే జూమ్ కాల్ చూసి వారి వాక్యం ద్వారా బలపడతా ఉన్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కృపలో నడిపించి దీవించమని యేసు నామం పెరటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. మధ్య విజయ గారు దీవెనలో ఆశీర్వాదాలు ఇస్తారు. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సావర్షం కూడిన బిడ్డలకును, ఈరోజు రాలేనటువంటి బిడ్డలకును, మా బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయులకును సదాకాలం నీ కృప తోడైండి దీవించి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు పాస్టర్ గారు. వందనాలు అందరికీ. అందరికీ